హలో ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పులావ్ తయారీ విధానం చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద కుక్కర్ గిన్నెను పెట్టి 3 స్పూన్స్ నెయ్యి లేదా నూనెను వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక హోల్ గరం మసాలా, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 6 పచ్చిమిర్చి చీలికలు వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. శుభ్రంగా కడిగిన టమాటాను చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు, గరం మసాలా పౌడర్, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. అన్నింటినీ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ముందే శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న గోంగూరను కుక్కర్లో వేసుకోవాలి. గోంగూర దగ్గరగా వచ్చే వరకు కలపాలి. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. పులావ్ చేసే గంట ముందు బియ్యాన్ని నానబెట్టాలండి. బియ్యాన్ని కుక్కర్లో వేసుకోవాలి. 2 కప్పుల బియ్యానికి 3.5 కప్పుల నీళ్లు తీసుకున్నానండి. ఇప్పుడు ఒకసారి రుచికి సరిపడా ఉప్పు ఉందో లేదో సరిచూసుకొని కుక్కర్ మూతను పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.